కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు హాట్ కామెంట్ చేశారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అప్పులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇక కాంగ్రెస్ హయాంలో ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. చెల్లించింది సుమారుగా 60,000-70,000 కోట్లు, అంతకంటే తక్కువనే అప్పు చేసినాం. అయినా ఎలా రుణమాఫీ చేసినాం, ఇలా రకరకాల రైతు భరోసా ఇచ్చినాం, ఇలా రకరకాల స్కీములు ఇస్తూ ఉన్నాం. మరి ఇదే మీరు ఏడ్చింటే ఇలా అందుకనే వీళ్లకు ఈ ప్రభుత్వానికి ఆ ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకోనైనా విమర్శించేటువంటి నైతిక హక్కు కోల్పోయినరు. ఇది ఎమర్జెన్సీ పాలన అంటే ప్రగతి భవన్ ప్రజాభవన్ గేట్ తెలుసుకోవడం అంటే నిర్బంధాలు ఉన్నాయా? మీరు 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 ఎత్తేసినటువంటి ధర్నా చెరుకును ఓపెన్ చేయడం నిర్బంధం అంటారా? ఇలా ప్రజాభవన్ తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తు ఇవ్వడం ఇలా నిర్బంధం అంటారా? గాంధీ భవన్కి వచ్చి మంత్రులకు వచ్చి దరఖాస్తు తీసుకోవడం ఇది సుపరిపాలన కాదా? మాట్లాడుతున్న తెలివి ఉండాలి వాళ్ళకు. చెల్లించింది సుమారుగా 60,000-70,000 కోట్లు, అంతకంటే తక్కువనే అప్పు చేసినాం. అయినా ఎలా రుణమాఫీ చేసినాం, ఇలా రకరకాల రైతు భరోసా ఇచ్చినాం, ఇలా రకరకాల స్కీములు ఇస్తూ ఉన్నాం. మరి ఇదే మీరు ఏడ్చింటే ఇలా అందుకనే వీళ్లకు ఈ ప్రభుత్వానికి ఆ ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంకోనైనా విమర్శించేటువంటి నైతిక హక్కు కోల్పోయినరు. ఇది ఎమర్జెన్సీ పాలన అంటే ప్రగతి భవన్ ప్రజాభవన్ గేట్ తెలుసుకోవడం అంటే నిర్బంధాలు ఉన్నాయా? మీరు 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 ఎత్తేసినటువంటి ధర్నా చెరుకును ఓపెన్ చేయడం నిర్బంధం అంటారా? ఇలా ప్రజాభవన్ తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తు ఇవ్వడం ఇలా నిర్బంధం అంటారా? గాంధీ భవన్కి వచ్చి మంత్రులకు వచ్చి దరఖాస్తు తీసుకోవడం ఇది సుపరిపాలన కాదా? మాట్లాడుతున్న తెలివి ఉండాలి వాళ్ళకు.